హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ అందరూ మా డాడీతో వీడియో చేయండి అని అడుగుతున్నారు కాబట్టి సో మా డాడీని ఆల్రెడీ మా డాడీ యూట్యూబ్లో కూడా మేము ఫిష్ వీడియో చేసాము. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను Q&A పెట్టానమాట. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఇప్పుడు డాడీకి అడగబోతున్నా అవి. ఓకే, స్టార్ట్ చేద్దామా? నిన్నే ఓకేనా వాళ్ళకి ఏమైనా చెప్పు, అట్లీస్ట్ హాయో వాళ్ళు నీకు ఇంత ప్రేమ చూపిస్తున్నంత వాళ్ళకి ఏమైనా చెప్పు కదా. ఏం చెప్పాలి? వాళ్ళు నిన్ను ఇంత లవ్ చేస్తున్నారు, అన్నింటిలో అంకుల్తో వీడియో చేయొచ్చుగా, మరి చేపల పులుసు 2 వీడియో కావాలంటే ఇన్ని అడుగుతారా, ఏమైనా చెప్పు అట్లీస్ట్ థ్యాంక్స్ హాయ్ అడుగు కాదు, ఏమైనా చెప్పు కదా. చెప్తాం అయిపోయినాక చెప్పు. అది కాదు, అది థ్యాంక్ యూ ఏదో ఒకటి చెప్పు. నేను అడిగితే నేను చెప్తా ఫస్ట్. డాడీ చెప్పు, డాడీ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పు డాడీ వాళ్ళకి. థ్యాంక్ యూ హాల్. ఓకే నైస్. నాకు చాలా ఎక్కువ చేస్తుంది, అంటే వీడియో ఆన్ చేయగానే మ్యూట్ అవ్వాలని ఏం లేదు, మనం ఎట్లుంటాం ఇంట్లో అట్లానే ఉండాలి. ఇక్కడ ఫ్రీ అవ్వు, ఇట్లా వాళ్ళకి మనం చాలా ఫన్ ఇవ్వాలి, చూసి నవ్వుకోద్దా వాళ్ళు. ఫన్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీకు ఫస్ట్ బేబీ గర్ల్ అని తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండే అంకుల్? సో ఇదే మా డాడీకి అనమాట. అంటే నేను ఫస్ట్ నేను పుట్టినా అని తెలిసినప్పుడు, అప్పుడు నేను ప్రవళిక అని తెలియదు కదా నీకు. కూతురు అంటే చాలా ఆనందపడ్డాను. అంటే నేను ఎట్లా ఫీల్ అయినావు? ఓకే ఓకే, నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? నీకు ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్పింది? డాక్టర్ చెప్పిండ్రు. డాడీ అట్లా కాదు డాడీ, నీకు కాల్ చేసో లేకపోతే నేనే ఉన్నా హాస్పిటల్ దగ్గర. ఉన్నావా? నేనే ఉన్నా హాస్పిటల్ దగ్గర. సరే, నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? ఎవరెవరు ఉండే నేను పుడుతున్నప్పుడు? మమ్మీ, నేను, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, ఓకే, తాత, అంతే. అంతేనా? డాక్టర్స్. నేను పుట్టినా అని తెలిసినప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నిజంగా హ్యాపీగా ఫీల్ అయినా. ఓకే. తమ్ముడు పుట్టినప్పుడు నా రియాక్షన్ ఏంటో చెప్పనా? మా తమ్ముడు పుట్టినప్పుడు నా రియాక్షన్ ఏంటంటే తెలుసా, వాడు మా మమ్మీ పక్కన పడుకున్నాడని వెళ్ళి వాడిని గిచ్చిన అంట. అదే నా ఫస్ట్ రియాక్షన్. అది ఆబ్వియస్లీ అందరు చేస్తారు చిన్నప్పుడు, చిన్నపిల్లలు అందరూ అట్లా చేసేదే. తర్వాత వాడు కొంచెం పెద్ద పెరిగిన తర్వాత వాడంటే నీకు ఇష్టము, అట్లా ఇష్టం అవుతారు తర్వాత. అప్పుడు తెలియదు కదా, చిన్నపిల్లని 2 years ఉన్న వాడు పుట్టినప్పుడు. నువ్వు నీలాగా మాట్లాడు, ఐఎమ్ టెల్లింగ్ యూ. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే చేశారు వచ్చారు ఇట్లా మాట్లాడు. నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా వాళ్ళు ఎవరైనా ఉన్నారు, మనం ముగ్గురమే ఉన్నాము. నేను ఎట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడు. మీ డాడీ ఏం జాబ్ చేస్తారు అంట? డాడీ బిజినెస్ చేస్తాడు. ఏం బిజినెస్ ఒకటి చెప్పండి. ట్రావెల్స్ బిజినెస్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఓకే ఓకే గైస్, యాక్చువల్లీ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఇదే చాలా మంది అడిగారు. అల్లు రిక్వైర్మెంట్స్ ఏంటంట మీ డాడీ? అల్లు రిక్వైర్మెంట్స్ డాడీకి సపరేట్గా ఏముండే నాన్న, నీకు ఇష్టమైతే నేను ఓకే, నాకేం రిక్వైర్మెంట్స్ లేదు. నేను మంచిగా చూసుకొని కుటుంబంతో హ్యాపీగా ఉంటే చాలు. అంతే. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అంతే. అంటే చాలా డబ్బులు ఉండాలి నా కొడుకు, నా అల్లుడికి, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటి కోరికలు, అలాంటి ఆశలు, ఆలోచనలు ఏం లేవు. జస్ట్ నన్ను బాగా చూసుకుంటే చాలు. నేను బాగా చూసుకుంటే చాలు, నిన్ను నాకు దూరం చేయకుంటుంటే చాలు. అట్లా ఎవరు చేయాలని. అంకుల్కి హెడేక్ అవుతుంది పాపం. నేనంటే నీకు హెడేక్ అవుతున్నాను అంట రోజు. ఇట్లా నేను వీడియోస్ చేపిస్తున్నాను కదా, అంకుల్కి రోజు అంకుల్తో ఇట్లా వీడియోస్ చేసి అంకుల్కి హెడేక్ తెప్పిస్తుంది అంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నాను? నాకు చేయడం ఇష్టం లేదు కనుక నేను మామూలుగా అప్పుడప్పుడు ఫీల్ అవుతున్నా అంతే. అంటే నువ్వు నిజంగా హెడేక్ లో ఫీల్ అవుతున్నావా? మామూలుగా అప్పుడప్పుడు ఫీల్ అవుతున్నాను. నేను ఏం చేస్తా, నేను ఎప్పుడైనా చేసిందా? నాతో చేపిస్తుంటే నాకు రాందాన్ని నాకు చేపిస్తున్నావు. మరి వాళ్ళకి నచ్చుతుంది నువ్వు మాట్లాడేది. నేనేం నిన్ను రారా అని చెప్పి అట్లా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేను చేస్తున్నా. నువ్వు నచ్చుతుంది అన్నప్పుడు నాకు తెలియకుండా తీయాలి. నీకు తెలియకుండానే ఆల్మోస్ట్ అన్ని తీస్తున్నా. ఇప్పుడు క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు, అందుకే. అంటే నేను నీకు హెడేక్ అంటున్నావా, వీడియోస్ హెడేక్ అంటున్నావా? క్లారిటీ. హెడేక్ అంటున్నా, నువ్వు నాకు హెడేక్. యువర్ డాడ్ ఫిట్నెస్ సీక్రెట్ ప్లీజ్ అంట. మా డాడీ ఫిట్నెస్ అంటే నువ్వు లైక్ నువ్వు ఇప్పుడు నా డాడీ లాగా ఉన్నావు కదా, డాడీ చాలా హ్యాండ్సమ్గా ఉంటావు కదా, నీ సీక్రెట్ ఏంటని అడుగుతున్నాను. నీ బ్యూటీ సీక్రెట్ ఏంటని అడుగుతున్నాను. బ్యూటీ సీక్రెట్ ఏముందినా, అంతే. ఏంటంటే
ఎప్పుడు మా డాడీ లాగా నవ్వుతూ ఉండడం, మనతో ఎవరు ఉంటారో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అనుకోవడం, అదే మా డాడీ సీక్రెట్ అన్నమాట. అది మా డాడీతో ఉండే వాళ్ళకి తెలుసు. ఇంకొకటి ఏంటంటే 1 year నుంచి పీపుల్ ఆర్ కమెంటింగ్ నా వీడియోస్లో. అండ్ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడిగారు, ప్రాల్కి కార్ ఎప్పుడు ఇస్తారు అంకుల్ సెల్ఫ్ డ్రైవ్కి? ఇది చెప్పాలి మా డాడీ, ఎందుకు ఇవ్వట్లేదో కూడా చెప్పాలి. కమాన్ చెప్పు. ప్రాల్కి సెల్ఫ్ డ్రైవ్కి వెహికల్ ఇవ్వము, కావాలంటే డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాము. ఓకే, అది నీకు డ్రైవింగ్ రాదు అని కాదు, నువ్వు బయటికి పోయినప్పటి నుంచి నేను నా ప్రాణం అరిచేతిలో పట్టుకుని కూర్చోలేను, నేను అంత టెన్షన్ భరించే ఓపిక నాకు లేదు, అందుకని నీకు డ్రైవింగ్ ఇవ్వను. ఇది క్లియర్. ఎందుకు నాకు నడపాలని ఉండదా? నేను 2 times నేర్చుకున్నాను. నీకు నడపాలని ఉంటే ఎక్కడైనా గ్రౌండ్లో వెళ్ళి నడుపుకో. ఓకే, నీకు రోడ్ల మీద పోనీకి బయటికి పోయి రావడానికి కారు ఇవ్వడము అనేది ఉండదు. డ్రైవర్ నుంచి పంపిస్తా, నేను వస్తా, తమ్ముడు వస్తాడు. ఓకే, అర్థమైందిగా, అందుకు ఇవ్వట్లేదు మా డాడీ. ఎవరికి అర్థం కావట్లేదు అనుకోండి. నువ్వు కూడా ఉండాలి. అరే అంటే ఒక ఆన్సర్ చేసి వెళ్ళిపోవడానికి పెద్ద ఓవర్ యాక్టింగ్. తమ్ముడు చూడు ఇక్కడ, హూమ్ డూ యూ లవ్ ద మోస్ట్? మీ కూతురువా మీ కొడుకువా? ఫస్ట్ కూతురు పుట్టిందంటే కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఏ తండ్రికైనా కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అట్లాగని చెప్పి నా కొడుకు మీద కూడా ఎక్కువ ప్రేమ ఉంటుంది. వాడంటే కూడా నాకు చాలా ఇష్టం. ఓకే, దీనికి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సెకండ్ ర్యాంక్. ఇప్పుడు సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ అనలేముగా, అట్లనే ఫస్ట్ వాళ్ళని సెకండ్ అనలేం కదా. అట్లనే నేను ఫస్ట్ పుట్టినా కాబట్టి నేనంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది అంతే. అది సెకండ్ పుట్టిన కాబట్టి 1% పుట్టినా సెకండ్ పుట్టినా ఆడపిల్ల మీద తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది, అది అంతే. అట్లాగని నేను ఎంత ప్రేమిస్తున్నానో మీ తమ్ముడు కూడా నేను అంత ప్రేమించాలని కోరుకుంటాను. ఓకే ఓకే, ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ప్రవళిక మీ డాడీకి మీరే డైరెక్షన్ అండ్ యాక్టింగ్ నేర్పిస్తున్నారా అంట. చెప్పు. నేను చెప్పాలి, నేను చెప్తా. ఏం నేర్పించట్లేదు యాక్చువల్లీ. నువ్వు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఓవర్ యాక్టింగ్ చేయకు. విను, యాక్చువల్లీ ఏం నేర్పించట్లేదు. మా డాడీ స్పాంటేనియస్గా ఎప్పుడు అలా కామెడీగా, చాలా ఏమంటారు, సర్కాస్టిక్గా మాట్లాడతారు. చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. నేను మా డాడీకి నేర్పించాల్సిన ఏం అవసరం లేదు. మా డాడీ అట్లనే మాట్లాడతారు. అదే మీకు నచ్చుతుంది, మీకు చూపించాక. నేనేం నేర్పించట్లేదు మా డాడీకి. ఇంకో క్వశ్చన్, మీలాంటి డాడీ ఉండడం మీ అదృష్టం, అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాడుగా. ఎస్, ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ మై డాడ్. లైక్ మా డాడీ లాగా. నాకు తెలియదు అందరూ ఎట్లా సపోర్ట్ చేస్తారో, బట్ నేను ఎప్పుడైతే వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానో కమెంట్స్లో మీ డాడీ లాగా ఉంటే బాగుండు ఇలాంటివన్నీ చాలా కమెంట్స్ చూసా. మా డాడీ నాకు అన్నిట్లో సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు నేను అడిగింది ఏది కాదనలేదు మా డాడీ. చేపల పులుసు పార్ట్ 2 ఎప్పుడంట? చేపల పులుసు పార్ట్ 2 అప్పుడు నేనే చెరువుకి వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చి అప్పుడు వండిపిస్తాను లైవ్ లో. అప్పుడు ఎక్కడ వండుతాం? చెరువులో వండుతాం. ఊరు వెళ్ళినప్పుడు నేను పట్టుకొస్తా, అప్పుడు ఉండదు. ఓకే, అప్పుడంట. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్. ఇంత మా డాడీని ఇంత ఫేమస్ చేస్తున్నారు. మా డాడీ మాటలు మీకు ఇంత నచ్చుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది కనెక్ట్ అవుతున్నారు. చాలామంది కనెక్ట్ అవుతున్నారు మా డాడీ మాటలకి. మా డాడీ మాట్లాడి అదే అంత జోవియల్గా, అంత సర్కాస్టిక్గా మాట్లాడుతుంటే కనెక్ట్ అవుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అవన్నీ చూసి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? థ్యాంక్ యూ ఆల్ అని చెప్పాలనుకున్నాను. అంతేనా? అంతేనా? అంతే తల్లి. ఓకే గైస్, బాయ్. ఇంకొక వీడియో చేస్తే మా డాడీకి ఎప్పుడు వెళ్ళిపోవాలని ఉంది. ఓకే, బాయ్.